లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటో తెలుసా? ఇదిగోండి, మీకైతే ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను. దీన్ని నల్లేరు అంటారు. ఇది చాలా మనకి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారండి. ఇది ఎందుకు వాడతారంటే మోకాళ్ళ నొప్పులకి లేదా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు, కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని వాడినట్లయితే మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదండి, వీటిని కూర వండుకోవచ్చు, మరి పచ్చడి చేయొచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. మనము ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఉంటే చాలా మంచిదండి. చిన్నపిల్లలకైతే నుల్లు పురుగులు కూడా పోతాయట. ఈ పచ్చడి కానీ పప్పు కానీ పెట్టినట్లయితే అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వారింట్లో చిన్న మండ వేసేసుకోవచ్చండి. చిన్నది ఇక్కడ చూడండి, ఈ గనుపు ఉంది కదా, దీన్ని కట్ చేసేసి తీసుకెళ్లి కుండీలో వేసామనుకోండి, పెద్దగా ఇలా మాడబిడ్డ వాళ్ళ ఇంట్లో అయినట్లుగా పెద్దగా అయిపోతుందండి. మరి మీకు ఎక్కడన్నా కనిపిస్తే దాన్ని విడిచిపెట్టకండి, ఖచ్చితంగా తెచ్చుకొని వేసుకోండి. నేనైతే ఈరోజు మాడబిడ్డ దగ్గర నుంచి ఒక మండ తీసుకొని మా ఇంట్లో వేస్తాను మిత్రమా. చూడండి, దీన్ని మరి మనం వాడుకున్నట్లయితే కనుక విరిగినటువంటి వెముకలు కట్టుకుంటాయండి. అంత మాత్రమే కాదు, దీన్ని ఒక రోజుకి ఒక చెంచా చొప్పున 8 వారాలు మనం వాడినట్లయితే శక్తి బాగా వస్తుంది, బలంగా ఉంటాము. ఇంకా మోకాళ్ళ నొప్పులకి, మోచేతుల నొప్పులకి కూడా దీన్ని వాడుకోవచ్చు. అంత మాత్రమే కాదు, పశువులకు కూడా. మా గేదకైతే తొంట విరిగినప్పుడు దీన్ని తీసుకొచ్చి దంచి కట్టాము, అప్పుడు సెట్ అయిపోయిందండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేయండి, దీన్ని ఖచ్చితంగా వాడండి. మీ అందుబాటులో ఉన్నట్లయితే ఈ చిన్ని మండను తీసుకువెళ్ళి మీ కుండీలో వేసుకోండి, చక్కగా పెరుగుతుంది మిత్రమా. చూడండి, ఇది మీ ఇంట్లో నాటుకోమని చెప్పాను కదా. ఎలా నాటుకోవాలంటే ఎలా నాటుకున్నా వచ్చేస్తుందండి. ఇక్కడ మండ తీస్తాం కదా, దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి కొంచెం తడి తగిలే దగ్గర దీన్ని పడేసినా నాటుకుంటుంది, కుండీలో కూర్చున్నా నాటుకుంటుంది, అడ్డంగా పెట్టినా నాటుకుంటుంది, ఎలాగైనా నాటుకుంటుందండి. ఎందుకంటే ఈ గనుపుకి ఏర్లు వస్తాయి, ఇదిగోండి వేర్లు, కాబట్టి ఇవి నాటుకుంటాయి. ఇది చాలా మందికి ఐడియా లేక వీటిని తీసేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి వారి ఇంట్లో కూడా ఇది ఉండడం చాలా మంచిది మిత్రమా. బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.